నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. మట్టిలో మాణిక్యాలు దొరకడం గురించి విన్నాం, కానీ అక్కడ మట్టి తవ్వితే బంగారం దొరుకుతుందనే వార్త ఊరంతా పాకితే ఇంకేముంది. దక్షిణ ఆఫ్రికాలోని ఒక చిన్న పట్టణం ఇప్పుడు అచ్చం ఇలాంటి గోల్డ్ ఫీవర్ తో ఊగిపోతోంది. చేతిలో పారలు, గడ్డపారలు పట్టుకొని వేలాది మంది జనం రోడ్లపైకి వచ్చారు. దొరికిన కాడికి మట్టిని తవ్వుతూ అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. అసలు అక్కడ నిజంగానే బంగారం దొరుకుతుందా, లేక ఇదంతా ఒట్టి పుకారేనా? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. దక్షిణ ఆఫ్రికాలోని స్ప్రింగ్స్ పట్టణం ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. కానీ ఇక్కడ జరుగుతోంది ఆయుధాల యుద్ధం కాదు, ఆకలి తీర్చుకోవడానికి మట్టితో చేస్తున్న పోరాటం. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఫెన్సింగ్ కోసం గుంత తవ్వుతూ ఉండగా మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఇంకేముంది, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది బంగారమేనని నమ్మిన జనం తండోపతండాలుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కటిక దారిద్ర్యం, 32% పైగా ఉన్న నిరుద్యోగంతో అల్లాడుతున్న ఆ ప్రజలకు ఈ బంగారం ఒక ఆశా కిరణంలా కనిపించింది. దొరికిన రాయిని అమ్మితే కనీసం ఆ రోజైనా కడుపు నిండా అన్నం తింటామని ఆశతో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు అందరూ మట్టిని తవ్వుతూ ఉన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు దక్షిణ ఆఫ్రికాలో కొత్తేమీ కాదు. 2021లో కూడా ఒక గ్రామంలో ఇలాగే వజ్రాలు దొరుకుతాయన్న వార్తలతో వేల మంది జనం గుమిగూడారు. తీరా అధికారులు వచ్చి పరీక్షలు చేస్తే అవి వజ్రాలు కావు, కేవలం క్వార్ట్జ్ స్ఫటికాలు అని తేలిపోయింది. అప్పట్లో ఆ పేద ప్రజల ఆశలన్నీ నీటిపాలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ గోల్డ్ రష్ వెనుక కూడా ఏదైనా పుకారు ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇంకా దీనిపై అధికారికమైన ప్రకటన చేయలేదు. మట్టిలో మెరిసేదంతా బంగారం కాదని తెలిసినా ఆకలితో ఉన్న వాళ్లకు అబద్ధపు ఆశలైనా సరే ఒక ఊరటనిస్తూ ఉన్నాయి. ఒక దేశం ఎంత సంపన్నమైనా అక్కడి ప్రజలు పేదరికంలో ఉంటే ఇలాంటి అద్భుతాల కోసమే ఎదురు చూస్తారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అదృష్టం మట్టి రూపంలో వస్తుందో లేక మళ్లీ నిరాశే ఎదురవుతుందో వేచి చూడాలి.